చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు ఈ థియేటర్స్ బంద్, అసలు ఆ నలుగురు ఎవరు అన్నట్టుగా, అసలు ఆ నలుగురు ఉన్నారా, ఉంటే ఉన్నా కానీ మేము లేవని చెప్పుకుంటున్నారా, అసలు ఏంటి క్లారిటీ? ఆ నలుగురు పెద్ద మనుషులే. 18వ తారీఖు ఎగ్జిబిటర్ అసోసియేషన్ మీటింగ్ లో దిల్ రాజు గారు రామ్ ప్రసాద్ గారు ఎగ్జిబిటర్ అసోసియేషన్ చైర్మన్ కి ఫోన్ చేశారా లేదా, దాంట్లో ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏమని? మాకు ఒకటి లోపల పర్సంటేజ్ సిస్టమ్ కానీ ఇవ్వకపోతే ఓకే పర్సంటేజ్ అడుగుతున్నారు, బుక్ మేషోలో వస్తున్న డబ్బులు మాకు పర్సంటేజ్ ఇస్తారా? కొంతమంది క్యాంటీన్లన్నీ అమ్ముకుంటున్నారు కదా, వాళ్ళ డబ్బులు మాకు పర్సంటేజ్ ఇస్తారా? ఆల్రెడీ జనం దగ్గర దోచుకుంటుందే ఎక్కువైపోయింది. ఒక మనిషి సినిమాకి పోవాలంటే 2000, ఫ్యామిలీ పోవాలంటే 10,000. ఏంటండి ఈ దోచుకోవడం అసలుకి? దిల్ రాజు గారు మీరు నన్ను మాటలో ఒక మాట చూడండి, నేను ఇక్కడ ఉండట్లేదు, ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాను అన్నాడు. నీకు హీరో డేట్స్ ఎవరు ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతాను అంటున్నావు. దిల్ రాజు గారు అడిగితే డేట్ ఇవ్వని హీరో ఎవరైనా ఉంటారు ఇండస్ట్రీలో? 100% పేర్లు చెప్పండి. నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు. స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఇవ్వని డేట్లు, హీరోల పేర్లు కూడా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటండి అసలుకి? పవన్ కళ్యాణ్ దగ్గర అంత హిస్టరీ ఉంది. హరిహర వీరమల్లుని ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? హరిహర వీరమల్లు సినిమాని ఆపే ధైర్యం హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అసలు ఈ థియేటర్స్ బంద్, అసలు పవన్ కళ్యాణ్ సినిమాకు ముందే థియేటర్ల బంద్ అనే చర్చ ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురిలో నేను లేనంటే నేను లేను అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ నలుగురిలో అసలు ఎవరు ఆ నలుగురు? ఎందుకంటే అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ ఆ నలుగురు కాస్త 10 మంది అయిపోయారు. ఇప్పుడు 10-15 సంవత్సరాల క్రితం ఆ నలుగురు ఇప్పుడు 20 మంది దాకా వచ్చేసారు అంటారు. కానీ ఆ నలుగురిలో నేను లేను. నాకున్న థియేటర్స్ కూడా హార్డ్లీ ఒక 15. ఇప్పటి నుంచి కూడా వాటిని రెన్యూవల్ చేసుకోవద్దు, అగ్రిమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోండి వద్దని చెప్పాను. నాకుంది AAA ఒకటే. కానీ దిల్ రాజు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురిలో నేను కూడా లేను అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అసలు ఆ నలుగురిలో ఉన్న ఆ నలుగురు ఎవరు? ఇంకా మిగిలింది సురేష్ బాబు, ఏషియన్ సునీల. అసలు ఏంటి థియేటర్స్ అసలు ఎవరెవరికి ఉన్నాయి? ఒకసారి ఫస్ట్ లిస్ట్ చూద్దాం. సో ఈ లిస్ట్ చూసిన తర్వాత మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు. సో నట్టి కుమార్ గారు, ఫస్ట్ థియేటర్స్ చూద్దాం. క్లియర్ గా సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఎన్ని ఉన్నాయి క్లియర్ గా మీకు కనిపిస్తుంది అక్కడ. అండ్ స్క్రీన్స్ రన్ బై ఓనర్స్ క్లియర్ గా పీవీఆర్ కావచ్చు, పీవీఆర్ కి 109. ఓ మేజర్ పార్టీస్ వాళ్ళే అన్నమాట. మేజర్ పార్టీస్ వాళ్ళు నేషనల్. సో మిరాజ్ వాళ్ళు, సినీ పోలీస్ వాళ్ళు, అండ్ మెయిన్ వాళ్ళు చూసుకుంటే మనకి కిందకు వచ్చేస్తే ఇట్లా ప్రసాద్ వాళ్ళకి 6 ఉన్నాయి. అండ్ ఏషియన్ వాళ్ళకి 71 ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో ఎస్విసి వాళ్ళకి ఏషియన్ గ్రూప్, ఓకే, అండ్ ఎస్విసి గ్రూప్, ఓకే, వెంకటేశ్వర క్రియేషన్స్ గ్రూప్, ఓకే, గీత ఆర్ట్స్ అండ్ గ్రూప్, ఓకే. అంటే గ్రూప్స్ ఉంటాయి. దీంట్లో ఒక్కల పేరు మీద లేకుండా మైత్రి ఎగ్జిబిటర్స్ కి వాళ్ళకి 30-40 ఉంటాయి. అంతే. ఇక్కడ ఏషియన్ థియేటర్స్ వాళ్ళు రెన్యూల్ చేస్తున్నారా? ఓకే, 61 ఉన్నాయి ఏషియన్ కి. ఏషియన్ కి ఇంకా ఎక్కువ ఉంటాయండి. ఓకే. ఎస్విసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ అదే కదా, అదే దిల్ రాజు గారిది 29 ఉన్నాయి. సో అదర్ ఇంకా కిందకు వచ్చేస్తే ఒకసారి ఇక్కడ 570 లిస్ట్ వచ్చింది మనకి యాజ్ యూజువల్ గా. ఒకసారి కిందకు వచ్చాయి. ఇక్కడ కూడా సురేష్ ప్రొడక్షన్స్ కి ఆల్మోస్ట్ 64 ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ కూడా 37 ఉన్నాయి. బట్ వాళ్ళు తెర మీదకి రాలేదు. గీతా ఫిలిమ్స్, G7, G3, గీతా ఫిలిమ్స్ అంతా ఒకటే. గీత G3 అనేది దిల్ రాజు గారు వాళ్ళ పార్ట్నర్స్. ఓకే. వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారికి 31 ఉన్నాయి. అదే ఆంధ్ర కిందకు వచ్చేయచ్చు. అన్నపూర్ణ వాళ్ళకి 17 ఉన్నాయి. అన్నపూర్ణ వాళ్ళకి నాకు తెలిసి అయితే లేనట్టున్నాయి, వదిలేసినట్టున్నారు. కంప్లీట్ గా వదిలేశారు ఇప్పుడు. కంప్లీట్ గా వదిలేసినట్టున్నారు. సో చూసుకుంటే మెయిన్ వాళ్ళకి ఎన్ని థియేటర్స్ ఉన్నాయో ఒకసారి లిస్ట్ మనకు చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు అసలు ఆ నలుగురిలో ఎవరున్నారు అనేది కూడా ఒక చర్చ. కాబట్టి ఇక్కడ దీంట్లో ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, ఇదంతా కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అంటే ఈజ్ బాస్ అంత దాంట్లో సర్కిల్. అంటే ఇప్పుడు మనం బినామీ అందామా, లేకపోతే వాళ్ళ శిష్యులు అందామా, లేకపోతే వాళ్ళ మనుషులు అందామా, ఇదంతా కలిపి ఏంటంటే ఒక గ్రూప్స్. ఇప్పుడు గీత గ్రూప్ అంటే గీత అరవింద్ గారి పేరు మీద ఉండాల్సిన అవసరం లేదు, డిఫరెంట్ పేర్ల మీద గ్రూప్. అలాగే G3 అనేది ఒక గ్రూప్. అలాగే దిల్ రాజు గారు అనేది ఒక గ్రూప్. అలాగే మనకు మైత్రి అనేది ఒక గ్రూప్. మైత్రి అనేది ఏంటంటే గ్రూప్ లేదు, వాళ్ళు ఓన్ గా
వాళ్ళు 30 థియేటర్స్ ఎన్నో తీసుకొని రీమోడల్ చేస్తున్నారు, Okay. పాత థియేటర్లు తీసుకొని రీమోడల్ చేసుకుంటున్నారు. ఓకే, అలాగా ఇప్పుడు మన సునీల్ గారు ఉన్నారు, ఏసియన్ సునీల్ గారితో గ్రూప్, ఏసియన్ సునీల్ గారితో డిఫరెంట్ చాలా మంది ఉంటారు, అవును. దాంట్లో గ్రూపు. అలాగా మొత్తం టోటల్ సురేష్ బాబు ఏసియన్ సునీల్లో గ్రూపు, మళ్ళీ అక్కడ గ్రూపు సపరేట్. ఓకే, అది మొత్తం టోటల్ గా రాయలసీమ మొత్తం అయిందే. రాయలసీమలో మ్యాక్సిమం, ఈస్ట్ గోదావరిలో మ్యాక్సిమం, ఈస్ట్ గోదావరిలో మాత్రం ముగ్గురే ఉంటారు. ఒకటి అనుశ్రీ సత్యనారాయణ గారు, 2 గీత, 3 సురేష్ మూవీస్. ఓకే, వీళ్ళు ముగ్గురు తప్ప ఎవరు లేరు. ఓకే, ఎంతమంది గ్రౌండ్ లీజులు ఉన్నాయి, ఎంతమంది చార్ట్ చూస్తున్నారు, ఎంతమంది లీజ్ ఉన్నాయి అనేది చెప్పలేము. కానీ కంట్రోల్ థియేటర్స్ మాత్రం వీళ్ళ దగ్గర ఉంటాయి. బట్ నట్ గారు ఆల్రెడీ ఆ నలుగురు అని చెప్పేసి చెప్పగానే ఆ నలుగురులో మేము లేవని ఇద్దరు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు మాత్రమే మిగిలిపోయి ఉంటారు. బట్ అసలు ఆ నలుగురు ఉన్నారా, ఉన్నా కానీ మేము లేవని చెప్పుకుంటున్నారా, అసలు ఏంటి క్లారిటీగా? సార్ నేను ఒక మాట అంట, అరవింద్ గారు ఆయన అరవింద్ గారు చెప్పి నాకు 15 థియేటర్లు ఉన్నాయి అన్నారు. ఓకే, ఈస్ట్ గోదావరిలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, వెస్ట్ గోదావరిలో ఎన్ని ఉన్నాయి, కృష్ణా జిల్లా G3లో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు మీరు లిస్ట్ చూశారు. ఓకే, దాదాపు నాకు తెలిసి ఆయన గ్రూప్లో 30-35 ఉండొచ్చు. మరి ఆయన గ్రూప్ అంటే ఆయన ఓన్ కాదు కాబట్టి, అంటే వాళ్ళంతా గ్రూప్ కాబట్టి ఆ గ్రూప్లో నాకు ఇవే ఉన్నాయని చెప్పుకోవచ్చు, తప్పలేదు దాంట్లో. ఓకే, ఇప్పుడు ఆ నలుగురిలో లేను అంటే, వదిలేసిన తర్వాత లేను అంటే బాగుంటుంది. కానీ ఓకే, ఇప్పుడు ఉన్నాయి కదా థియేటర్స్. 1 నెంబర్ 2 సురేష్ మూవీస్ థియేటర్స్ ఉన్నాయి. నెంబర్ 3 దిల్ రాజు గారు మొత్తం టోటల్గా లీజులో ఎన్ని ఉన్నాయో ఆయన 50 థియేటర్ అని చెప్పాడు. ఓకే, దాదాపు 80-90 ఉండొచ్చు, ఓకే, ఏమైనా ఉండొచ్చు. ఓకే, దాన్ని కూడా ఆయన అన్నిది కూడా ఉందాం. మరి ఆ థియేటర్లు ఉంటుండగా మరి ఆ నలుగురిలో నేను లేనంటే ఎలా? నెంబర్ 1. ఇప్పుడు మళ్ళా మీకు ఒక 2 స్టేట్గా చెప్తా, ఆ నలుగురు పెద్ద మనుషులే మాకు. ఇప్పుడు ఆ నలుగురు కాస్త 10-15 కూడా అయ్యారు కదా, దాని గురించి ఎందుకు డిస్కస్ చేయరు? అది కాదు సార్, 10 మంది ఎక్కడ అయ్యారు? అందరూ అది గ్రూపే కదా. ఇప్పుడు ఏసియన్, ఇప్పుడు థియేటర్కి వెళ్తే ఏసియన్ లిస్ట్ ఇస్తుంది, వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ లిస్ట్ ఇస్తారు, మైత్రి లిస్ట్ ఇస్తారు, 3 అంతే కదా. ఇక్కడ యూవి కూడా కనిపిస్తుంది మనకి, యూవి అటు ఆంధ్ర. ఇక్కడ ఇప్పుడు మైత్రి వచ్చిందనే కదా వీళ్ళ బాధ. ఇప్పుడు మైత్రి అనేది వచ్చింది, సంస్థ వచ్చిందనే కదా వీళ్ళ బాధ. వీళ్ళు బతకాలి, ఇంకొకరు బతకూడదు. అలా ఓకే, అంత దాకా వెళ్తే మనకు చాలా టైం అయిపోద్ది. కానీ మనం షార్ట్ కట్లో చెప్దాం. ఇప్పుడు ఈ నలుగురు ఉన్నారు కదా, దిల్ రాజు గారు, అరవింద్ గారు, సురేష్ బాబు గారు, సునీల్ గారు, మీ నలుగురు, మైత్రి రవి గారు, సితారా వంశీ గారు, మేము ఎప్పుడైనా ఛాంబర్ నుంచి కానీ, కౌన్సిల్ నుంచి కానీ, గవర్నమెంట్ దగ్గర కానీ, ఇంకోళ్ళ దగ్గర కానీ, పెద్ద మనిషి మీరు మంచి చేసినా మీరే, చెడు చేసినా మీరే, మమ్మల్ని నాశనం చేసినా మీరే, మిమ్మల్నే కదా మేము ముందు పెడతాం. గవర్నమెంట్ కాడికి మీరే కదా వెళ్తారు, ఛాంబర్ తరఫునైనా, కౌన్సిల్ తరఫున మీరే వెళ్తారు కదా, గిల్డ్ తరఫున మీరే వెళ్తారు కదా, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే మీరే వెళ్తారు కదా. మరి మాకు ఛాంబర్కి సంబంధం లేదంటారేంటి? ఛాంబర్కి మేము ఏమైనా పిలుస్తాం? ఛాంబర్లో కొంతమంది ఉంటామే కానీ మా మేజర్ డిసిషన్ మీరే కదా. మరి అలాంటప్పుడు దిల్ రాజు గారు మాట్లాడుతూ మీరు ఛాంబర్ మిస్టేక్ అంటారు. ఒకటి 28వ తారీఖున 18వ తారీఖు నాడు మీటింగ్లో, ఎగ్జిబిటర్ అసోసియేషన్ మీటింగ్లో దిల్ రాజు గారు రామ్ ప్రసాద్ గారు ఎగ్జిబిటర్ అసోసియేషన్ చైర్మన్కి ఫోన్ చేశారా లేదా, మీటింగ్ పెట్టమని చెప్పారా లేదా, మీటింగ్ పెట్టారా లేదా? 1500 మంది ఎగ్జిబిటర్స్ ఉన్నారు, ఎవరికి తెలియదు. మీరు 40 మంది వచ్చారు, లీజో 40, 15 మంది మామూలు వచ్చారు, వచ్చి మీటింగ్ పెట్టారు. మీటింగ్లో దిల్ రాజు గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు, సురేష్ బాబు గారు ఉన్నారు, దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు, భారత భూషణ్ గారు ఉన్నారు. దాంట్లో ఒక డిసిషన్ తీసుకున్నారు. అక్కడ ఉన్న 40 మందో 30 మందో 50 మందో ఏమని, మాకు ఒకట లోపల పర్సంటేజ్ సిస్టమ్ కానీ ఇవ్వకపోతే, మీరు ప్రొడ్యూసర్లు కానీ ఒక డిసిషన్ తీసుకోకపోతే మేము నిరావాదికంగా సమ్మె చేస్తున్నాం, ఏకగ్రహ తీర్మానం చేశాం. ఎవరు చేసింది ఇది? ఎగ్జిబిటర్ అసోసియేషన్ లో దిల్ రాజు గారు ఉన్నారు, సురేష్ బాబు గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. మీకు అది లెటర్ కూడా లాస్ట్ చూపిస్తారా? ఇదిగోండి, ఇదిగో చూడండి. ఓకే, ఈ లెటర్ని ఎవరు పంపించారు? మొత్తం ఛాంబర్కి పంపించారు. సైన్ చేశారా దాని మీద? మొత్తం చేసింది ఎవరు? దామోదర్, ఇది మన రామ్ ప్రసాద్ గారు సైన్ చేశారు. ఓకే, ఈ ఎగ్జిబిటర్ సిగ్నేచర్స్ అనేది ఛాంబర్ లో ఉంటాయి మామూలుగా. ఈ అయితే ఎగ్జిబిటర్స్ అందరూ సిగ్నేచర్ చేసి ఆ కాగితంతో సైతం ఛాంబర్కి ఇచ్చారు. ఓకే, ఛాంబర్ వారు ఇంకో చూడండి, ఛాంబర్ వారు ఒక లెటర్ రాశారు. 18 వచ్చింది లెటరు. 19వ తారీఖున కౌన్సిల్కి ఏమని రాశారు? దామోదర్ ప్రసాద్ గారు, ఈయన 1వ తారీఖు నుంచి బంద్ చేస్తాం అంటున్నారు, ఇమ్మీడియట్లీ జాయింట్ కమిటీ మీటింగ్ పెడుతున్నారు, దయచేసి మీ నిర్మాతలతో మాట్లాడి డిసిషన్ తీసుకోండి
అని కౌన్సిల్కి పెట్టారు. ఓకే. పెట్టిన వెంటనే 19వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు లెటర్ వస్తే సాయంత్రం 4 గంటలకు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు ప్రసన్న గారు. ప్రసన్న గారు మీటింగ్ కాల్ఫర్ చేసి దాంట్లో మైత్రి రవి గారు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు, మొత్తం నిర్మాతలు అందరూ వచ్చారు. వచ్చి కూర్చొని మనం ఎవరు సితార వంశీ గారు అందరూ వచ్చి మేము పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వలేము, ఇప్పుడు ఇవ్వలేము కనుక పర్సంటేజ్ సిస్టమ్ అనేది జరగదు. ఓకే, పర్సంటేజ్ అడుగుతున్నారు, బుక్ మేషోలో వస్తున్న డబ్బులు మాకు పర్సంటేజ్ ఇస్తారా? కొంతమంది మాకు ఆల్రెడీ వాళ్ళు క్యాంటీన్లన్నీ అమ్ముకుంటున్నారు కదా, వాళ్ళ డబ్బులు మాకు పర్సంటేజ్ ఇస్తారా? అడ్వర్టైజ్మెంట్లో డబ్బులు మాకు డిఫరెంట్ ఆల్రెడీ జనం దగ్గర దోచుకుంటుందే ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇది ఒక ఒక రకంగా different. చెప్పాలంటేనేమో పాప్కార్న్ రేట్లు, కూల్ డ్రింక్ రేట్లు విపరీతం. చూస్తే థియేటర్ లో ఉన్న టికెట్ రేట్ కన్నా Double rate. పోవటానికి కారణం మేమే. ఎట్ ది సేమ్ టైం ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే పోయి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటారు. Yes. మాకు 800-1000 రూపాయలు టికెట్ చేయండి అని కల్కి టైంలో కూడా వెళ్ళారు. అన్ని టైం సో ఒక రకంగా దోచుకుంటుంది జనం దగ్గరే కదా. అదే అంటున్నాను నేను. ఇప్పుడు మనం ఇక్కడ జనాల్ని మనం దూరం చేసింది మనం చేసాం, జనాల్ని ఓటీటీ దూరం చేయలే, మనమే చేసాం. ఇప్పుడు ఓటీటీని దూరం చేస్తుంటే కలేజా ఎందుకు వస్తుంది? అవును, కలేజా ఆడుతూ ఈరోజు మొత్తం 8 కోట్ల పైన వస్తుంది కలెక్షన్. ఈరోజు మొత్తం రీరిలీజులు నేనే సృష్టించా. ఎన్ని సినిమా రీరిలీజులు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. మరి అదే సినిమా ఆడుతున్నాయి కదా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం రేటు పెంచింది ఓకే. మనం థియేటర్ పాప్కార్న్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచి దాన్ని ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. ఓకే, అక్కడ మీటింగ్ కౌన్సిల్లో మీటింగ్ అయిపోయింది. కౌన్సిల్ మీటింగ్ లో యునానిమస్ గా ఏం చేశారంటే మీరు 1వ తారీఖున బంద్ చేయడానికి లేదు, ఎవరు బంద్ చేసినా ఉన్న థియేటర్లో ఆడుతాము అంటూ ఒక మాట ఏమన్నారంటే మీరు బంద్ చేయకుండా ఉంటే మేము మీటింగ్ పెట్టి కమిటీ వేద్దాం, కమిటీలో డిస్కస్ చేసుకుందాం, డిస్కస్ చేసుకొని మీకు నష్టం ఏంటి మాకు నష్టం ఏంటి మాట్లాడుకుందాం అని అన్నారు. దాంట్లో సురేష్ బాబు గారికి ఏదో కోపం వచ్చింది, రవి గారు మైత్రి రవి గారు మాట్లాడిన మాటలు, ఒక ఆయన ఏదో బయటకు వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ ది సడన్ నైట్ మొత్తం టోటల్ మేము అనౌన్స్ చేసి ఒక లెటర్ పంపించేసాం. కానీ ఒకటి నట్టి గారు ఇప్పుడు ఇది పంపించారన్నారు. ఓకే, ఇప్పుడు ఇదిగోండి, ఓకే, ఇది లెటర్ ఏమని పంపించాం, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది, ఇది ఆల్ ఆఫ్ ది సడన్ బంద్ చేస్తే మొత్తం టోటల్ సినిమాలు రిలీజ్ అయి ఉన్నాయి. హరిహర వీరమల్లు, కమలాసన్ గారి సినిమా, కుబేర్ అన్ని అనౌన్స్ చేసి ఉన్నాయి. ఇలాగ మీరు బంద్ చేస్తే తీవ్ర నష్టం వస్తుంది కనుక మీరు థియేటర్ భైరవం అనౌన్స్ చేస్తున్నారు, భైరవ్ అనౌన్స్ చేస్తున్నారు అని డైరెక్ట్గా అన్నింటిలో కలిపి మొత్తం అంతా మనం లెటర్లు అన్ని పంపించాం. లెటర్లు 22 తారీఖున పంపించాం. ఓకే, అయిపోయింది. జాయింట్ కమిటీ మీటింగ్ పెడదాం అని అనుకున్న సమయానికి ఈరోజు కందులు దుర్గేష్ గారు ఇమీడియట్లీ ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ వెళ్ళి మీరు ఇలా సినిమాలను అసలు ఆల్ ఆఫ్ ది సడన్ ఎవరు చేస్తున్నారు ఏంటిది, ఎగ్జిబిటర్లు నాకు కంప్లైంట్ ఇచ్చారు, అసలు ఎవరికి తెలియకుండా మీరు బంద్ ఎలా అనౌన్స్ చేశారు. ఏపీ గవర్నమెంట్ కి అసలు నోటీస్ లేదు, గవర్నమెంట్ కాదు ఎగ్జిబిటర్లకు నోటీస్ లేదు, నేను ఎగ్జిబిటర్ని, డిస్ట్రిబ్యూటర్స్ కూడా లేదు, ఎవరికి లేదు. ఓకే, మీకు ఇంకొకటి తెలుసండి, ఉదయం లెగిస్తే నేను పైన జాయింట్ సెక్రటరీ ఛాంబర్లో కానీ ఉదయం లెగిస్తే ఏదైనా డిబేట్లో కానీ పాల్గొంటాను, నాకే తెలియదు అంటే బంద్ అని బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? మీలాంటి ఎవరో నాకు చెప్తే బంద్ అని తెలిసింది. తెలిసిన వెంటనే నేను ఖండించా, ఇది బంద్ అనేది జరగదు, అవ్వదు, 1వ తారీఖున థియేటర్లో సినిమాలు పడతాయి, కొంతమంది మా వాళ్ళు చేస్తున్న రాజకీయాలు ఇవని కూడా చెప్పాను నేను. సార్ ఇప్పుడు ఈ రాజకీయం పక్కన పెడితే ఇప్పుడు గవర్నమెంట్ లో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకళ్ళిద్దరు ఎవరో కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఎదిరించే దమ్ము లేదు, ఎదురు పడితే మాట్లాడే ధైర్యం కూడా చెయ్యరు. ఆయన సినిమాలప్పుడు ప్రొడ్యూసర్స్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ లిమిట్స్లోనే ఉంటారు, రిలీజ్కి ఎలా చేయాలో డిసైడ్ చేసుకొని మరీ రిలీజ్ చేస్తారు అంటారు. అలాంటిది ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్లో ఉన్నారు, అలాంటి వ్యక్తి సినిమా ఇంకొక 1 వీక్లో రిలీజ్ అవబోతుంది, హరిహర వీరమల్లు. అంటే సాహసం చేశారా లేకపోతే దీన్ని పెద్దగా ఏదో బ్లాస్టింగ్ చేయాలి, న్యూస్ స్ప్రెడ్ అవ్వాలి, బాగా వైరల్ అవ్వాలి, వైడ్ గా అందరికి రీచ్ అవ్వాలి కాబట్టి ఏదన్నా ఒక డ్రామా నడుస్తుందా అనేది ఎవరికి అర్థం కాదు. డ్రామా కాదు ఈ డ్రామా, ఎందుకంటే ఇది మాకు 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ పర్సెంటేజ్ సిస్టమ్. అంటే బంద్ చేసి సినిమా రిలీజ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు ధైర్యం చేయరు కదా, ఎవరు చేయరు, బంద్ చేసేంత అవకాశం ఇక్కడ లేదు. హరిహర వీరమల్లు అంటే ఇక్కడ మీకు చాలా మందికి తెలియని విషయం ఇది, హరిహర వీరమల్లు అనే సినిమా డిస్ట్రిబ్యూషన్ వెళ్ళాలి, అది ఎక్కువ బడ్జెట్ అయింది. ఓకే, ఎందుకంటే లేట్ అవ్వడం వల్ల ఎక్కువ బడ్జెట్ అయింది. ఆ బడ్జెట్లో సినిమాని బయటికి ఎవరో ఒకరు కొనాలా, ఇక్కడ మోనోపాలి చేసి ఆ సినిమాని వాళ్ళకు వచ్చే రేట్లో రప్పించుకోవడానికి ఈ మొత్తం మాకు ఇన్ని థియేటర్లు ఉన్నాయని మీటింగ్ పెట్టారు అనేది మాత్రం మాకు తెలిసిన సమాచారం. దీంట్లో
సితారా వాళ్ళు కానీ మైత్రి వాళ్ళు కానీ ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాని ఏదో బయట వేయడానికి కొంచెం ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ అయింది కాబట్టి ఫైనాన్స్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎందుకంటే ఏఎం రత్నం గారు అంటే అప్పుడప్పుడు సినిమా తీస్తారు కాబట్టి కొంచెం రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు ఇవ్వరు కాబట్టి దీన్ని ఏదో విధంగా బయట వేద్దామని ఒక ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ సినిమా కూడా మైత్రికో లేకపోతే ఇంకొకరికి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని దాని మీద ఏదో జరిగిందనేది మాత్రం ఆల్రెడీ మా ఇండస్ట్రీలో ఉన్నది టాక్. అది వాస్తవం కూడా ఉంటుంది, వాస్తవం కూడా ఉండొచ్చు. ఎందుకంటే దిల్ రాజు గారు నేను అన్న మాటలో ఒక మాట చూడండి, నేను ఇక్కడ ఉండట్లేదు ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాను అన్నాడు. నేను ఇక్కడ సినిమాలు చేయను, నేను ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళాలని కోరుకుందాం. ఎందుకంటే నాకంటే 4 సంవత్సరాలు వెనక్కి వచ్చారు ఆయన. చక్కగా హ్యాపీగా ఆయనకి సూపర్ హిట్స్ వచ్చాయి, 1000 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు ముందుకెళ్ళడం చాలా మంది సంతోషం, తప్పేం లేదు దాంట్లో. అయితే ఆయన ఇంకో మాట అన్నాడు, నేను మన దిల్ రాజ్ డ్రీమ్స్ అని చెప్పేసి కొత్త వాళ్ళతో సినిమాలు తీస్తాను అన్నాడు. తప్పలేదు. అయితే ఆయన అన్నదానికి బయట అన్నదానికి రివర్స్ అవుద్ది. కింద ట్రోల్స్ చూస్తున్నారా, నీకు హీరోలు డేట్స్ ఇవ్వట్లేదు, నీకు హీరోలు డేట్స్ ఎవరు ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతాను అంటున్నావు, కనుక నీకు ఎవరు నేను పట్టించుకో, డిస్ట్రిబ్యూషన్ ఎవరు నీకు ఇవ్వట్లేదు కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చి ఒక క్రియేట్ చేసావు. దిల్ రాజు గారు అడిగితే డేట్ ఇవ్వని హీరో ఎవరైనా ఉంటారు ఇండస్ట్రీలో? ఎవరున్నారు ఇప్పుడు? ఎవరు పేర్లు చెప్పండి. ఎవరు? నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా నో చెప్పిన హీరోస్ పేర్లు కూడా చెప్పాలి. ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఇవ్వని డేట్లు హీరోల పేర్లు కూడా చెప్పాలి. సార్ నేను ఒకటి అడుగుతా, 100 కోట్లు దాటిన హీరోలు ఎవరైనా దిల్ రాజు గారు డేట్స్ ఇచ్చి ఉన్నాయా నాకు చెప్పండి. ఈ 100 కోట్లు దాటి 700 కోట్ల బడ్జెట్ లో ఉన్న సినిమాలు ఒక మైత్రి, ఒక సితారా తప్ప ఇంకో కంపెనీ ఏదైనా ఉందా? అంటే వాళ్ళు వెరీ గుడ్ కంపెనీ చేస్తారు. ఒకప్పుడు ఎంఎస్ రెడ్డి గారు, ఒకప్పుడు ఎంఎస్ రాజు గారు, ఒకప్పుడు దిల్ రాజు గారు, ఒక్కొక్క వెలుగారు, సురేష్ బాబు గారు చేశారు, అరవింద్ గారు చేశారు, అందరూ చేశారు. ఇప్పుడు బడ్జెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు తట్టుకొని చేయగలిగే దమ్ముంది మైత్రికి, ఓ సితారాకి. మరి దిల్ రాజు గారు ఉండాలిగా ప్రాజెక్టులు. సరే, సినిమాలు తీయటంలో వాళ్ళు తిట్టా అని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాని ఆపేయటంలో ఆ నలుగురు అంటే ఎవరని చెప్తారు మీరు పేర్లు? ఆ నలుగురు ఎవరు? సినిమాని ఆపేయడంలో ఈ నలుగురు అని నేను చెప్పట్లేదు. మళ్ళా ఎవరో ఒక పాత్ర కీలకంగా ఉంటుంది కదా. మాత్రం వాస్తవం. నేను 2 విషయాలు చెప్తా. 12వ తారీఖు సినిమా రిలీజ్ పెట్టుకొని కనబడలేదా కళ్ళు అని అడుగుతున్నా. ఇస్ 12th డేట్ వేశారు హరిహర వీరమల్లు. 30వ తారీఖు భైరవం వేశారు, 30వ తారీఖు కలేజా వేశారు, 5వ తారీఖు కమలాసన్ గారు సినిమా వేసేటప్పుడు అనౌన్స్మెంట్ మీరుంటుండగా, మీ పెద్ద మనుషులు ఉంటుండగా, మీరందరూ మీ పెద్దలని మేము కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడు సినిమాకి పెద్దలు, ఇండస్ట్రీకి పెద్దలు, గవర్నమెంట్కి పెద్దలు, మీరందరూ ఉంటుండగా 1వ తారీఖు అనౌన్స్ చేస్తే మీరేం చేస్తున్నారు? మీరు ఖండించకుండా ఏం చేస్తున్నారు అడుగుతున్నా. మొత్తం టోటల్ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి వచ్చిన దాకా, లేకపోతే దుర్గేష్ గారు వచ్చిన దాకా ఒక్కలేదా ఖండించారా? ఏప్రిల్ 19 మళ్ళా చెప్పాడు ఆయన, ఏప్రిల్ 19 సూత్రధారి సత్యనారాయణ అన్నారు. ఓకే, మరి అది తీసుకుంది. ఏప్రిల్ 19వ తారీఖు నాడు వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ ఏంటో తెలుసండి. ఆ రోజు దిల్ రాజు గారు లేరని చెప్తున్నారు. దానికి కూడా నేను వస్తా. మరి ఏప్రిల్ 18 మే 18 అనుశ్రీ సత్యనారాయణ లేడుగా. మే 18 అనుశ్రీ సత్యనారాయణ లేడు కదా. ఏప్రిల్ 19 జిల్లా మీటింగ్ వాళ్ళ జిల్లాలో అందరూ పెట్టుకొని ఆ మీటింగ్ లో ఎవరున్నారు? రిప్రజెంటెడ్ బై సురేష్ మూవీస్, రిప్రజెంటెడ్ బై అల్లు అరవింద్ గారు, అంటే మనుషులు వాళ్ళ థియేటర్, అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారు, అక్కడ ఉన్న ఎగ్జిబిటర్స్, వాళ్ళంతా కలిపి ఏమనుకున్నారంటే, అంటే ఇప్పుడంటే ఇది ఏప్రిల్ 19వ తారీఖు నాడు పెట్టిన మీటింగ్ ఏంటంటే, మేము జూన్ 1 దాకా చూస్తాం పర్సంటేజ్ సిస్టమ్. కానీ ఒకవేళ ఇవ్వకపోతే మాకు ఎవరు పర్సంటేజ్ ఇస్తే మేము వాళ్ళకే సినిమాలు వేస్తామని మేము నిర్ణయం తీసుకున్నాం. మా జిల్లా తీసుకున్న నిర్ణయం, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. వాళ్ళు పెట్టారు కదా. మరి ఆ రోజు అరవింద్ గారు టీం ఉంది కదా అక్కడ, మీరు ఎందుకు ఖండించరా? సురేష్ బాబు గారు టీం ఉంది కదా, మీరు ఎందుకు ఖండించరా? మళ్ళీ అదే మాట తీసుకొచ్చి ఏప్రిల్ 18వ తారీఖు నాడు మీరు ఇక్కడ ఈసీ మీటింగ్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టేటప్పుడు మరి ఆయన లేడు కదా. అది ఏప్రిల్ ఎక్కడ, మే 18 ఎక్కడ? మరి మే 18 తీసుకున్న అనౌన్స్మెంట్ కి ఏప్రిల్ 12 తారీఖు రిలీజ్ కి డేట్ అనౌన్స్ చేస్తుంది. అరవింద్ గారి రోల్ ఏంటంటారు అసలు ఇక్కడ? ఏది అరవింద్ గారి రోల్? అందరితో ఒకటే చెప్పారు. నాకు థియేటర్స్ కూడా లేవు ఇప్పుడు. సార్ నేను ఒకటే అంట, అరవింద్ గారు పెద్ద ఆయన మొన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏప్రిల్ 19 తారీఖు మీ వాళ్ళు ఉన్నారు కదా, నిజంగా అక్కడ బంద్ అని ఉంటే మీరు అక్కడ కానీ ఖండించి ఉంటే, మీరు నిజంగా కానీ మీకు ముందే తెలుసు అని చెప్పారు. ఏది మే 18 నాడు మాకు ఈ మీటింగ్ రమ్మంటే కూడా నేను రానన్నాను, మా వాళ్ళని కూడా వెళ్ళొద్దు అన్నాను అని చెప్పారు. నిజంగా మీరు అది వచ్చి మీరు ఇమీడియట్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి, ఇది తప్పు, మీరు దురశాసనం చేస్తున్నారు, ఇది హరిహర వీరమల్లు సినిమా ఉంటుండగా
మీరు థియేటర్ బంద్ అనేది తప్పు అని మీరు ముందే ప్రశ్న. ఇప్పుడు సినిమా పోస్ట్ పోన్ అవుతుందా లేకపోతే థియేటర్స్ బంద్ చేస్తారా? సినిమా As 12వ usual గా రిలీజ్ అవుద్దండి. అవుతుందా? 12వ తారీఖు రిలీజ్ అవుద్ది, పక్కా రిలీజ్ అవుద్ది. యాజ్ పర్ క్లియరెన్స్ అండ్ ఫైనాన్స్ వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు చూసుకొని చేసుకుంటారు. సినిమా రిలీజ్ ఆపడానికి ఎవరు లేదు, ఎవరికి దమ్ము లేదు, అంత ధైర్యం కూడా లేదు. ఇది చిన్న డ్రామా ప్లే చేశారు అంతే. ఆ డ్రామా ప్లేలో మొత్తం బుక్ అయిపోయి ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. ఒకరిని తీసుకొచ్చి అనుశ్రీ సత్యనారాయణ వేశారు. ఓకే, అనుశ్రీ సత్యనారాయణ అంటే నేను ఇంకో మాట అంట, అనుశ్రీ సత్యనారాయణ మనకి ఎగ్జిబిటర్, మనకి డిస్ట్రిబ్యూటర్ కదా. మనం ఏం మాట్లాడాలి? ఆయన ఒక జనసేన నేతగా అక్కడ రాలా, అక్కడ అసోసియేషన్కి ఆయన పెద్ద కాబట్టి అసోసియేషన్ నుంచి వచ్చాడు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని అనట్లా, దిల్ రాజు గారు అంటున్నప్పుడు మీరేమనాలి? జనసేనని మీరు డామేజ్ చేయడానికి జనసేన నేత అన్నారు, మిమ్మల్ని కాంగ్రెస్ నాయకుడు అని అన్నామా మేమేమైనా? తప్పు కదా అది. మీరు డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ అని ఉంటే బాగుండేది, ఎగ్జిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ అంటే బాగుండేది. జనసేన నేత అని ఎందుకు వచ్చాడు? అంటే మీరు జనసేనకి డామేజ్ చేయడానికి ముందే ప్రయత్నం చేస్తున్నారా? నేను అడుగుతున్నా. ఇది ఇంకా ఆయన FDC లో ఉన్నారు కాబట్టి, FDC చైర్మన్ కదా, మేము అడుగుతున్నాం అన్నమాట. FDC చైర్మన్ గా దిల్ రాజు గారు అంటాం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటావా? కాదు కదా. ఇవన్నీ నామినేటెడ్ కదా. నేను నామినేటెడ్ అన్నా కూడా మీకు చెప్తున్నా, ఇప్పుడు ఆయన జనసేన నేత కాదు కదా. జనసేన నేత పార్టీకి సంబంధించి కొనట్లేదు సినిమా. ఆయన ఎప్పటి నుంచో పార్టీ లేకముందు నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉన్నాడు కదా, ఆయన ఎగ్జిబ్యూటర్ ఉన్నాడు కదా. మరి దాన్ని అలాగంటే మీ మర్మం ఏంటి? అంటే మిమ్మల్ని తప్పించుకోవడం కోసం వేరే మీద తోసారా? నేను ఇంకోటి మాట అంటున్నా, మిమ్మల్ని తప్పది, అది తప్పు. ఎందుకంటే నేను ఏమంటే, నిజం ఒప్పుకోండి, ఏది జరిగిందో జరిగిపోయింది, అది నిజం ఒప్పుకోండి, జరగాల్సింది చూడండి, అంతే తప్ప మీరు పెద్దలు, మేము ఒప్పుకుంటున్నాం, మా ఇండస్ట్రీకి మీరే పెద్దలు. పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటండి అసలుకి? పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము ఎన్ని మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గర అంత హిస్టరీ ఉంది సార్. ఎవరు తప్పు చేశారు, ఎవరు కావాలని చేశారు, ఎవరు ఆపేస్తున్నారు, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అంత రియాక్ట్ అయ్యారు అంటే ఆయన పూర్తి అర్థమైంది. ఆయన చుట్టూ ఉన్న మనుషులు కూడా ఉన్నారు దాంట్లో. నేను ఒకటే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం ఇంకా మాట్లాడకూడదు కానీ యాక్చువల్గా యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎగ్జిబ్యూటర్లు కూడా అర్థం చేసుకోవాలా. 13 వీళ్ళందరూ లీజ్ లేనన్నప్పుడు మరి 1300 మంది ఎగ్జిబ్యూటర్లు ఏమయ్యారు? 1300 మంది ఎగ్జిబ్యూటర్లు నిర్ణయం తీసుకుని చావోరేవో తేల్చుకుంటున్నాం బంద్కి. 1300 మంది ఎగ్జిబ్యూటర్లకి 15 మంది ఎగ్జిబ్యూటర్లు నిర్ణయం తీసుకుంటారా? ఏమని చెప్పండి. అది రేపు 35 మీటింగ్ లో మాట్లాడతాం కంపల్సరీ. ఎందుకంటే ఎగ్జిబ్యూటర్ లైఫ్ ఇది, ఎగ్జిబ్యూటర్ జీవితం ఇది. ఈ రోజు మాకు థియేటర్లు అయినా సీజ్ అయినా, థియేటర్ ఇబ్బంది వచ్చినా, వీళ్ళు చేసిన పాపాలకి, వీళ్ళు చేసిన మాయలకి, వీళ్ళు చేసిన కుట్రలకి మేము బలైపోతాం. ఇప్పుడు ఎంఆర్ఓ ఆల్రెడీ ఇప్పుడే ఎంఆర్ఓ గారు అన్ని థియేటర్లు చెకింగ్ చేస్తారు. మా థియేటర్ కూడా చెక్ చేశారు. డెఫినెట్ గా మేము ఎంత అమ్ముతున్నాం, ఏంటి అమ్ముతున్నాం తప్పే కాదండి. ఈ పనికి మాలిన పేదాలు ఇంత ఇస్తాడు వాడు, 600 800, వాడు చెప్పిందే రేటు. వాడు కూల్ డ్రింక్ కూడా ఎవడు ఏదో 4 ఐస్ ముక్కలు వేసి వాటర్ ఇస్తాడు, దాన్ని ఒక 250 300 అంటాడు. 1000 రూపాయలు అండి ఊరికి ఒక సెట్ తీసుకుంటే. సినిమా టికెట్ చూస్తేనేమో 800. ఒక మనిషి సినిమాకి పోవాలంటే 2000, ఫ్యామిలీ పోవాలంటే 10,000. ఏంటండి దోచుకోవడం అసలుకి? ఇది నేను అరిసి నేను ప్రేక్షకులు రావట్లేదు, మన పాప్కార్న్ సమోసా 170 రూపాయలు అమ్ముతున్నాం, వాటర్ బాటిల్ తాగి వాటర్ బాటిల్ 170 అమ్ముతున్నాం. మనం టోటల్ గా కోక్ అనేది పెట్టి మనం ఒక గ్లాసులో వేసి ఇచ్చి 350 రూపాయలు. ఆ పాప్కార్న్ అనేది మా 570 రూపాయలు తీసుకుంటున్నాము. ఎందుకు ఇది? ఈ డబ్బు ఉంటే భయపడిపోతున్నారు ఫ్యామిలీస్ వచ్చి, పిల్లలకి మేము కొనివ్వలేము, మా దగ్గర డబ్బులు లేవు కనుక వెళ్లకుండా మనిషి ఇంట్లో చూసుకుంటే బెటర్ అనేది జనాలు తగ్గిపోయారు. మనం రేటు కూడా ఇస్తాం, అబ్నార్మల్ రేట్లు జనమే బ్యాన్ ఆల్రెడీ బ్యాన్ చేశారు. ఏమండి 4 నెలల నుంచి 30 నుంచి 50 టికెట్లు ఎక్కువ తెగలేదండి. అవును, 30 టికెట్ నుంచి 50 టికెట్ ఏ ఎగ్జిబిటర్ అడగమనండి. ఒక్క కలేజా ఇవాళ కనబడుతుంది కలెక్షన్ తప్ప ఏ సినిమా అయినా ఉందని చెప్పమని లేదు అసలు. మనం నిజం ఒప్పుకోవాలి. చిన్న హీరో, ఒక మీడియం హీరో, ఒక రకమైన స్టార్ హీరో కూడా సినిమాలు జనాలు పోట్లా రావట్లేదు. క్లియర్ ఓటీటీకి వచ్చేస్తుంది, మనం వెళ్ళి అనవసరంగా డబ్బులు వేస్ట్. ఇప్పుడు ఒకటండి, అందరి దగ్గర డబ్బులు ఉండవు. అవును, మనం ఇక్కడ 2 విషయాలు గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. 2 గవర్నమెంట్లు ఆలోచన చేసింది అంటే, మనం ఇస్తున్న పెన్షన్ 4000. అవును, పేదవాడు కూడా హీరో ఫ్యానే, పేదవాడు హీరో ఫ్యానే, మిడిల్ క్లాస్ హీరో ఫ్యానే, హై క్లాస్ హీరో ఫ్యానే. అలాంటప్పుడు మనం 4000 రూపాయలు 2000 రూపాయలు పట్టుకెళ్ళి సినిమా టికెట్ తెచ్చేసుకుంటే ఆ 2000 రూపాయలతో తల్లి నెల రోజులు అయితే ఉంటుంది. ఇంకోటి ఆలోచించండి, హైదరాబాద్ లాంటి సిటీలో మీకు ఈ సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయాయి. అది సౌండ్ ప్రాబ్లమో లేకపోతే కూర్చునే ఫీల్ సినిమా చూడాలన్న ఒక ఇది ఎక్కువ మల్టీప్లెక్స్కి వెళ్ళిపోతున్నారు.
చిన్న అంటే మీడియం రేంజ్ అంటే నుంచి మల్టీప్లెక్స్ లో మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఉంటుంది, సినిమా చూడాలన్న ఒక ఇది ఉంటుంది. Yeah. ఎస్, బట్ అక్కడికి వెళ్తే ఇట్లా ఉంటుందా దోచుకోవడం అనేది కూడా. అంటే దాన్ని మేము ఫైట్ చేస్తే ఈజ్ గవర్నమెంట్ నాట్ సపోర్టెడ్. ఓకే, గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే, వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, ఇండియా మొత్తం మీద హైకోర్టుకి వెళ్ళారు. వెళ్తూ వాళ్ళు ఏమన్నారంటే, మా ప్రోడక్ట్ మా ఇష్టం, మీరు కొనుక్కోవడం మానేయమనండి, లాన్ నుంచి బయట నుంచి తెచ్చుకోవడానికి కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. మీరు వాటర్ బాటిల్ కానీ అన్ని ఎలా చేయాలి అని తెచ్చిస్తుంది. తెచ్చిన 10 రోజుల తర్వాత మూస్తారు. ఎవరిని లోన్కి రానివ్వట్లేదు. ఏమనంటే ఇది సెక్యూరిటీ రీజన్స్. మీరు సెక్యూరిటీ రీజన్స్ అని లోన్కి తీసుకురానివ్వరు. మీ దగ్గర తినాలంటే తాగాలంటే మా దగ్గర డబ్బులు లేవు. అవును, ఇది హైకోర్టు ఆర్డర్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వస్తుంది. అంటే గవర్నమెంట్ కూడా ఆర్గ్యుమెంట్ చేయలేకపోయింది. గవర్నమెంట్ ఆ రోజు 2 గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టు. సేఫ్ ఏ ఉందండి అక్కడ బాంబ్ స్కాడ్ తోనే మన లోపల కాదండి, అదే ప్రతి థియేటర్ లో డ్రామా అండి. ఇదంటే నేనేమన్నా డ్రామా. ఇప్పుడు సునీల్ గారికి ఉన్న థియేటర్లు ఉన్నాయి కదా, ఓకే, మన సమాస బయట ఎంత ఉంటుంది? 25 రూపాయలు, 20, 30. ఓకే, దాన్ని 50 రూపాయలు అమ్మొచ్చు, అంతే. 150 రూపాయలు అమ్ముతారా? వాటర్ బాటిల్ ఎంత ఉంటుంది? 20 రూపాయలు. దాన్ని ఎంత అమ్ముతారండి? 170, 180. మరి 20 రూపాయలు వాటర్ బాటిల్ అమ్మాలిగా 12 రూపాయలు కదా మనం పడేది. మరి పాప్కార్న్ ఎంత ఉంటుందండి? 15 రూపాయలు పడుతుంది, లేకపోతే 20 రూపాయలు పడుతుంది. దాన్ని 500 రూపాయలు 400 రూపాయలు ఎందుకండి? కోక్ ఎంత అండి? అంటే ఇవన్నీ నేను సునీల్ గారా లేకపోతే దిల్ రాజు గారా 20 రూపాయలు. ఇప్పుడు వీళ్ళంతా ఒకటైపోయారు. ఇప్పుడు దిల్ రాజు గారు, సునీల్ గారు, వీళ్ళందరూ ఒకటైపోయి మొత్తం టోటల్గా 1 man షో. ఇప్పుడు ఇదే అంటున్నాను నేను. మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా మీ దాంట్లో డిబేట్ పెట్టండి, నేను చూపిస్తా. వాళ్ళు ఇది కరెక్టా కాదని ఒప్పించమండి. ఇది అబద్ధం అని చెప్పమానండి. వాళ్ళు థియేటర్స్ లేవు అన్నాడు, ఆ నలుగురిలో నేను లేను అన్నాడు. నలుగురిలో లేననేది అబద్ధం అని తేలిపోయింది. కుట్రలో నేను లేననేది తేలిపోయింది. ఆయన ఉన్నాడని అర్థమైపోయింది. ఇప్పుడు థియేటర్లో అర్థమైంది. ఇంకా లిస్ట్ ఎవరు ఇచ్చారో కానీ ఆ లిస్ట్లో ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి. ఓకే, కొన్ని అటు ఇటు ఉన్నాయి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మొత్తం టోటల్గా థియేటర్లు మొత్తం 1000 థియేటర్ల పైన లీజులో ఉన్నాయి. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి నటి గారు, హరిహర వీరమల్లుని ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? హరిహర వీరమల్లు సినిమాని ఆపే ధైర్యం ఎవరికి లేదు, రాదు, రాబోదు. నెంబర్ 1, ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా ఆయన ఎదుగుతూనే ఉంటాడు. ఆయనే డిప్యూటీ సీఎం, రేపు కాబోయే సీఎం. సెంట్రల్లో కీలక పాత్ర, కీలక వ్యక్తి. ఈ రోజు సెంట్రల్లో బీజేపీ అతి ఎక్కువ బాధ్యతలు అప్పచెప్తుంది. నమ్మకంగా ఉన్న వ్యక్తి ఎవరైనంటే, నిజాయితీకి మారిపోయారంటే ఆయనే పవన్ కళ్యాణ్, కొన్నిదల పవన్ కళ్యాణ్. ఆయన్ని టచ్ చేసి చూడు ఏమవుద్దు అనేది ఇప్పుడు ఆల్రెడీ కనబడింది, ఇంకా కనబడుతుంది. ఆయన టచ్ చేస్తే చాలు, టచ్ చేస్తే ఏమవుద్దో ఇప్పుడు మాకు కనబడుతుంది, ఆల్రెడీ చుక్కలు కనబడుతున్నాయి. కనుక ఆయన మీద కుట్ర చేసేవాళ్ళు కిందకి వెళ్ళిపోయి ఎక్కడో ఉంటారు తప్ప ఆయన కుట్రను భగ్నం చేసుకుంటూ ఆయన ఎక్కడికో వెళ్ళిపోదు. ప్రక్షాళన స్టార్ట్ అయ్యింది. హరిహర వీరమల్ల 12 సినిమా రిలీజ్ అవుద్ది. కనుక మళ్ళా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, గవర్నమెంట్లో రెండింటికి దయచేసి సామాన్య ప్రేక్షకుడు, పేదవాడికి అందే విధంగా, మిడిల్ క్లాస్కి అందే విధంగా, హై క్లాస్కి అందే విధంగా టికెట్ రేటు సామాన్య ప్రేక్షకుడికి, నిర్మాత నష్టపోకుండా, సామాన్య ప్రేక్షకుడు ఇబ్బంది పడకుండా ఉండేటట్టు చూడాలని దయచేసి నా రిక్వెస్ట్. ఏదైతే పాప్కార్న్ రేట్స్ అయి ఉన్నాయో ఈ సినిమా నుంచే ప్రక్షాళన జరగాల. అనుకున్న రేటుకి మొత్తం టోటల్ సామాన్య ప్రేక్షకులు రావాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.